దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననం అనేది ఒక ప్రత్యేకమైనదనే విషయాన్ని నేడు ప్రపంచ యావత్తు కూడా ప్రకటించబడుతుంది. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఆయన పాటలు పాడలేదు, పాటలు రాయలేదు. కానీ ఆయన పైన కొన్ని లక్షల కోట్ల పాటలు రాయబడ్డాయి. యేసు ప్రభువారు ఎక్కడ కూడా పుస్తకాలు రాయలేదు, ఆయన ఎక్కడ రచించలేదు. కానీ యేసు ప్రభువారు పైన కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు రాయబడ్డాయి. చరిత్ర కథలు ఆయన గురించి చెప్పబడుతున్నాయి. అటువల్ల యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళి చదువుకోలేదండి. కానీ యేసు ప్రభు గురించిన సత్యాన్ని ప్రజలకు తెలియపరచడానికి ప్రపంచంలో కొన్ని లక్షల కాలేజీలు అనేవి యేసుక్రీస్తు సత్యవాక్యాన్ని బోధించడానికి నెలకొల్పబడ్డాయి. యేసు ప్రభువారు ఆయన చరిత్రలో ఉన్న వ్యక్తి మాత్రమే కాదండి, ఆయన చరిత్రకు ఆధారం. ఆయన లేకపోతే చరిత్రే లేదు. ఆయన లేకపోతే ఈ సర్వ సృష్టికి ఉనికి అనేది లేదు. దాంతో కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు దేవుని యొక్క బిడ్డలను ఉద్దేశించి, అటువలే ఈ లోకములో ఉన్న ప్రజలు కూడా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆయన కొలసి రాసిన పత్రికలో కొన్ని విషయాలను ఆయన మనకు తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇదే సత్యాలను, ఇదే విషయాలను మనము కూడా తెలుసుకొని ఆ సర్వోన్నతమైన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ భూమికి రాజై ఉన్న దేవుణ్ణి మనము అంగీకరించడం మాత్రమే కాదు, ఆయనలో మనం ఏ విధంగా జీవించాలో, మన జీవితాలు ఏ రీతిగా సమర్పణ చేసుకోవాలో, తద్వారా మన జీవితాలు ఏ రీతిగా ప్రభువు నామం కొరకు మనం బతకాలనేది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు మనుషుల జీవితాలను మార్చడానికి లోకానికి వచ్చారు. పాపము చేత, అపరాధము చేత జీవిస్తున్న వారి జీవితాల్లో విడుదల ఇవ్వటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. అందుకొరకు ఆయనకున్న పేరు ఇమానుయేలు. ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసు అనగా దేవుడు మన పాపములను నుంచి రక్షిస్తాడు, క్షమిస్తాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రక్షకుడిగా, అభిషిక్తుడిగా, విడుదల పరిచే విమోచకుడిగా ఈ లోకానికి వచ్చారు. ఈ విమోచకుడైన యేసు ప్రభు గురించి కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనంలో బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. కొలసి రాసిన పత్రిక, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయన బట్టి సృజింపబడెను. చూడండి, మనము ఈ లోకములో మనం జీవిస్తున్నామంటే సర్వమును ఆయన ద్వారా, ఆయన మూలముగానే మనం జీవిస్తున్నామని బైబిల్ చెప్తుంది. ఈ సర్వమును సృష్టించిన ఈ సృష్టికర్త అనే దేవుణ్ణి ఈ దినాల్లో చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ రాత్రికాల సమయంలో జ్ఞానము గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానము అనగా విజ్డమ్. ఈ లోకములో చదువుకుంటే మనుషులకు వచ్చేది తెలివితేటలు, నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ ఇస్ విజ్డమ్ అంటారు ఈ లోకంలో ఉన్నవారు. కానీ బైబిల్ ఏమంటుందంటే జ్ఞానం అనేది దేవుడు మాత్రమే ఇచ్చేవాడండి. అది పైనుంచి రావాలి, పరసంబంధమైనది. మన పుస్తకాల్లో చదివితే మనం తెలుసుకునేది, మనకు వచ్చేది ఈ లోక సంబంధమైన తెలివితేటలు అంటారు దాన్ని. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది తెలివైన వారు ఉన్నారు, తెలివి తక్కువ కలిగిన వారు కూడా ఉన్నారండి. సమాజంలో పేరు ప్రఖ్యాతి కలిగి మూర్ఖులుగా జీవించిన వారు ఉన్నారు. సమాజం ఎదుట, సమాజంలో వెలివేయబడి తునీకరించబడిన వారు, దేవుని తెలుసుకొని వారు జ్ఞానవంతులుగా మార్పు చెందిన వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువారు జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువాన్ని వెతుక్కుంటూ వచ్చారండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని మనము చూడగలుగుతున్నాం.
కనుక నేను లేఖనాలు మీకు చెప్తాను, తర్వాత మీరు దాన్ని చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో, రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను వారందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చాలండి, తర్వాత మీరు మిగతా వచనాలు చదవచ్చు. ఇక్కడ ఈ జ్ఞానులు అనేవారు జ్ఞానులుగా ఎందుకు పిలబడ్డారు అని మనం ఆలోచిస్తే, అసలు నిజమైన జ్ఞానులు ఎవరు అని బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో, ఏ ప్రజలైతే, ఏ జనులైతే దేవుని వెదుగుతారో, దేవుని కనుగొంటారో, ఆ సర్వోన్నతమైన సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారో వారు జ్ఞానులని బైబిల్ చెప్తుంది. చదవండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనము. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే జ్ఞానులు ఎవరో తెలుసండి. జ్ఞానులు అంటే దేవుని వెతుకువారు, దేవుని గురించి తెలుసుకునేవారు, దేవుని గురించి అన్వేషించేవారు, సత్య దేవుని కనుగొనేవారు జ్ఞానులని బైబిల్ చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, మనము ఎంత భయంకరమైన స్థితిలో మనం జీవిస్తున్నామో తెలుసండి. మానవుడు అనేక రీతులుగా సాధన చేసి పరిజ్ఞానం సంపాదించుకుంటున్నాడు. చాలా పరిజ్ఞానం సంపాదించుకుంటున్నాడండి. ఎంత పరిజ్ఞానం సంపాదించుకుంటున్నాడంటే అంతరిక్షంలోనికి చంద్రుని పంపించగలుగుతున్నాడు. కానీ ఇక్కడి నుంచి పంపించగలిగే శక్తి మాత్రం ఉంటుంది, కానీ పంపించిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసే శక్తి మానవునికి లేదు. అణు విద్యుత్తు అటువలే కొన్ని సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితము కరోనా మహమ్మారి, ఓఎం అనే ఒక చిన్న ప్రాంతంలో, పట్టణంలో, చైనాలో వారు ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఒక సైంటిస్ట్ వారు రీసెర్చ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న క్రిమి ఏమైందో తెలుసా? అది బయటకు వచ్చేసిందండి. సూక్ష్మమైనది, కంటికి కనిపించలేని ఈ యొక్క సూక్ష్మ జీవి ఇది ప్రపంచాన్ని ఏం చేసి చెప్పండి? అల్లాకొలం చేసింది. ఎవరైతే దాన్ని సృష్టించారో, సృష్టించిన వారు కూడా దాన్ని వెనక్కి తీసుకొచ్చే సామర్థ్యం వానికి లేదు. చూడండి, మానవుడు సృష్టించిన వాటిని నియంత్రించే శక్తిని మానవుడు కోల్పోయిన దినాల్లో మనం జీవిస్తున్నాము. మ్యాన్ థింక్స్ హీ హ్యాస్ అ పవర్. మానవుడు అనుకుంటాడు తనకు శక్తి ఉందనుకుంటాడు, కానీ మానవ శక్తి అనేది పరిమితము, దేవుని శక్తి అపరిమితము. మనుషునికి సమస్తము సాధ్యం అనుకుంటాడు, కానీ బైబిల్ ఏముంటుందో తెలుసా? మానవునికి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించవలసింది, మనం తెలుసుకోవాల్సింది, అసలు నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? నిజమైన జ్ఞానం అంటే ఏమిటండి? వాట్ ఈస్ ద రియల్ విజ్డమ్? ఇక్కడ ఈ జ్ఞానులు ఏ విధంగా జ్ఞానులుగా పిలబడ్డారు? అసలు వీరు జ్ఞానులుగా మార్పు చెందడానికి వీరు ఏం చేశారు? వీరు జ్ఞానులుగా మార్పు చెందడానికి వీరు చేసిన పనేటి అనేది ఈ రాత్రి కాలశంలో కొద్ది నిమిషాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. తద్వారా ఈ రాత్రి మీరు జ్ఞానులో, మీరు మూర్ఖులో ఎవరో మీరు ఆలోచించండి. మొట్టమొదటిగా ఈ జ్ఞానులు ఏం చేశారో తెలుసండి. ఈ జ్ఞానులు యేసు ప్రభువుని వెదికారంటండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు. వారు ఎక్కడికి వచ్చారంటే ఆయన చూడటానికి వచ్చారు, ఆయన వెతుక్కుంటూ వచ్చారండి. ప్రియమైన సంగమా, ప్రియ దేవుని కుమారుడా, జ్ఞానం యొక్క గుర్తేటో మీకు తెలుసండి. జ్ఞానాన్ని మనం ఎలాగా నిర్ణయించాలో తెలుసండి. హౌ వీ నీడ్ టు కౌంట్ ద విజ్డమ్. చాలా మంది లోకంలో మనుషులు అనుకుంటారు, నాకు డబ్బు ఉంటే, నాకు ఆస్తి ఉంటే, నాకు ఐశ్వర్యం ఉంటే, నాకు బలం ఉంటే, నాకు కీర్తి ఉంటే, పేరుంటే, ఈ సర్వం ఉంటే నాకు ఎంతో ఆనందము, సంతోషం కలుగుతుంది అనుకుంటారండి.
కానీ నిజమైన జ్ఞానం ఏంటో తెలుసా? నిజమైన జ్ఞానం అనే కలిగిన వ్యక్తి ఈ లోకంలో దేనిపైన కూడా ఆశ కలిగి జీవించడండి. నిజమైన జ్ఞానం కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తా తెలుసా? ఒక దినమున ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళిపోవాలి, తిరిగి మన్నైపోతుంది, తిరిగి ఆత్మ దయచేయి దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుంది. అసలు ఆ మానవుని యొక్క జీవితాన్ని రక్షించడానికి యేసు ప్రభువు ఎందుకు రావాలి? యేసు ప్రభువు ఈ లోకానికి రావటానికి ఉన్న ప్రాముఖ్యమైన కారణము, మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి, దేవుడు చెప్పిన మాటను తునీకరించి, ఇష్టానుసారంగా ప్రవర్తించి అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా, అపవాది మాటకు అతను లోబడడం వల్ల పాపము, శాపం అనేది మానవ జీవితం పడి ఏలుబడి చేయడం ప్రారంభించబడింది. దేవుడు ఎంతగానో తన స్వరూపములో ప్రేమతో నిర్మించిన ఆ మానవుని అపవాది తన కుయుక్తి చేత, అపవాది అబద్ధాల చేత అవను ఆదామును మోసపరచడం ద్వారా దేవునిచ్చి దూరం చేయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో అపవాది యొక్క అబద్ధాలు విని అవ్వ, ఆదాము దేవుడు తినొద్దన్న ఫలాన్ని తిని వారు పాపంలో పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ప్రభు అంటున్నాడు, అపవాది అబద్ధికుడు అంటాడు. అపవాది ఎవరు చెప్పండి? అబద్ధికుడు. వాడు మోసగాడు అంటున్నాడు, వాడు హంతకుడు, వాడు హత్యను నాశనం చేయడానికి వచ్చింది కానీ మరి దేనికి రాడు. ఈ లోకంలో ఉన్న సమస్త మానవులందరినీ కూడా ఆదాము ద్వారా వారు పాపంలో బంధింపబడ్డారని రోమాపత్రికలో చెప్పబడింది. మనుషులందరూ కూడా ఆదాము ద్వారా సంక్రమించిన పాపములోను, శాపములోను, అపరాధములోను మానవులు కూరుకుపోయిన పరిస్థితిలో, మనుషుడు తను తాను రక్షించుకోలేని పరిస్థితిలో దేవుడు ముందుగానే ఆదికాండం 3:15 దేవుడు ఆదాము అవ్వకు వాగ్దానం చేశాడు, ఇదిగో మీ గర్భము ద్వారా ఒక లోక రక్షకుడు, విమోచకుడు ఈ లోకములోనికి రాబోతున్నాడు. ఆ విమోచకుడు సర్పము యొక్క తలపైన కొట్టును, చిత్తం కొట్టును అని దేవుడు వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 2 మనం చూస్తే, 1 యోహాను పత్రిక 2:13 అయితే చదవండి. మీరు దుష్టిని జయించి ఉన్నారు. మరొక దగ్గర ఏమంటాడంటే, యేసు ప్రభు లోకానికి వచ్చింది అపవాది క్రియలు లయపరచడానికి. You know why Jesus Christ came to this world? Christ came to this world to destroy the work of the evil. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కనుక దేవుడు వాగ్దానం చేశాడు అవ్వ, ఆదాముకు, ఇదిగో మీరైతే నేను చెప్పిన మాటను మీరు తునీకరించారు, కానీ మీకు విమోచకుడిని పంపిస్తాను. ఆ విమోచకుడిని పంపించడానికి సుమారు కొన్ని వేల సంవత్సరాలు పట్టిందండి. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపాడు. యేసు ప్రభువారు ఈ లోకములోనికి ఆయన వచ్చినప్పుడు సర్వ ప్రపంచాన్ని రోమీలు పరిపాలిస్తున్నారు. మొత్తం ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తారో తెలుసండి? రోమీలు. ఇప్పుడైతే మన దేశాలు విడిపోయి అమెరికాకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, భారతదేశానికి ప్రధానమంత్రి ఉంటారు, ఇంగ్లాండ్కి వేరే దేశము. కానీ 2000 సంవత్సరాల క్రితము ప్రపంచం అంతా రోమీలు పరిపాలించారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే ఒక మాట ఉంటుంది. ఆ దినాల్లో ఇప్పుడులాగా వీసాలు అవసరం లేదండి, పాస్పోర్ట్లు అవసరం లేదు. మనుషులు ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలాంటి 2000 సంవత్సరాల క్రితము రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న పరిస్థితులు, రోమీల యొక్క అధికారం కింద ప్రజలు దీన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు, అట్టాడుగడ పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు, హింసించబడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు, వారికి స్వతంత్రం లేనప్పుడు వారిని విడుదల పరచడానికి యేసు ప్రభువారు రక్షకుడిగా వచ్చాడు. వారు మాత్రమే కాదండి, ఎవరైతే యేసు దగ్గరకు వచ్చి ఆయన దేవుడిని నమ్ముతారో, విశ్వసిస్తారో, వారి జీవితాల్లో కూడా రక్షణ ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. పౌలు గారు అంటున్న మాట చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభమే. పౌలు గారు ఈ మాట చెప్తున్నప్పుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడండి. హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. చెరసాలలో ఉంటున్న ఈ పౌలు గారు ఇంకా కొన్ని దినాల్లో పౌలు గారు యొక్క తలను నరికేస్తారు.
రోమీయులు పౌలు గారు చేసే సువార్త పరిచర్కు అడ్డు వచ్చి సువార్త జరగకుండా పౌలు గారిని ఆటంకపరిచి చివరికి పౌలు గారిని అంటారు, ఇదిగో నువ్వు సువార్త ప్రకటిస్తే నేను చంపేస్తామంటే పౌలు అంటాడు, నా మట్టిగా అయితే బ్రతుకుడ క్రీస్తే చావైతే మీ నాకు చంపిన దేవుని సువార్త చెప్పడని ఆపను. కనుక పౌలు గారి యొక్క సాక్ష్యం, పౌలు గారి జీవితం వల్ల రోమీయులు, రోమా సామ్రాజ్యంలో చక్రవర్తులు పౌలు గారిని చెరసాల వేస్తున్నప్పుడు పౌలు గారు సంఘాన్ని రాస్తున్న మాట తెలుసండి, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభం. ఈ రాత్రి ఆ మాట మీరు అనగలరా? క్యాన్ యూ ఏబుల్ టు సే దిస్ వర్డ్ దిస్ నైట్? ఈ రాత్రి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. ఈ రాత్రి మీరు దేని కోసం జీవిస్తున్నారు? ఫర్ వాట్ పర్పస్ యువర్ లివింగ్ దిస్ నైట్? మీరు దేని నిమిత్తం బ్రతుకుతున్న ఈ రాత్రి కాల సమయంలో పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే. ఈ రాత్రి మీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైనది? ఏది ప్రాముఖ్యమైనది ఈ రాత్రి కాల సమయం జీవితంలో? ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని ఒక పని చేయాలని అడుగుతున్నానండి. బహుశా మీ దగ్గర అదృశ్యమైన పెన్ ఉంది అనుకో, నా దగ్గర కనిపించే పెన్ ఉంది. ఈ కనిపించే పెన్, బహుశా మీ దగ్గర అదృశ్యమైన పెన్ ఉంది. అలాగే అదృశ్యమైన కాగితం ఉంది. అదృశ్యమైన కాగితం, ఈ అదృశ్యమైన కాగితం మీ ముందు ఉందనుకోండి, అదృశ్యమైన పెన్ను ఉందని అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ అదృశ్యమైన పెన్ను మీరు రాస్తున్నప్పుడు మీ పక్కోడు చూడలేడు, వాళ్ళకి కనపడదు. మీరు ఏం రాస్తున్నారు? అదృశ్యమైన పేపర్ కాబట్టి వారికి కూడా కనపడదు. ఈ రాత్రి మీరు ఏం చేయాలి తెలుసా? మీ అదృశ్యమైన పెన్నును తీసి అదృశ్యమైన కాగితం పైన నా మట్టుకైతే డబ్బా, నా మట్టుకైతే ధనమా, నా మట్టుకైతే ఆస్త, నా మట్టుకైతే కులమా, నా మట్టుకైతే సంపద, పేర, కీర్త, ఏదో ఒకసారి రాసుకోండి. మీ అదృశ్యమైన పేపర్ పైన మీ అదృశ్యమైన పెన్ను తీసుకొని రాసుకొని పక్కోళ్ళు చూడలేరండి, పక్కోళ్ళు కనబడదు. కానీ దాన్ని ఎవరు చూస్తారు తెలుసా? దేవుడు చూస్తాడు. ఈ రాత్రి మీ ఉద్దేశాలు, మీ తలంపులు, మీ ఆలోచనలు ఏమై ఉన్నవి? ఏది మీ జీవితాన్ని మోటివేట్ చేస్తుంది? ఏది మీ జీవితాన్ని నడిపిస్తుంది? ఏది మీ జీవితాన్ని శాసనం చేస్తుంది? వాట్ మోటివేట్స్ యువర్ లైఫ్ దిస్ నైట్? డబ్బా? డబ్బు శాశ్వతం కాదండి. డబ్బు శాశ్వతం కాదు. డబ్బు మీ వెనకాల రాదు. బంగ్లానా రాదు, పేరా రాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? వాడు సర్వలోకాన్ని సంపాదించుకోవచ్చు, సర్వలోకాన్ని జయించవచ్చు, సర్వలోకంలో సమస్తాన్ని సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే అతని కలిగిన ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి? డబ్బు కాదండి, ఐశ్వర్యం కాదు, పేరు కాదు, ఈ లోకములో ఏది కూడా కాదండి. ఎందుకంటే మన్నే తిరిగి మన్నే పోవును, ఆత్మ తన దయచేసి దేవుని ఎందుకు మరలా. చూడండి, మీ బాడీకి మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మీ ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. ఇక్కడ పాప బాగా పాట పాడింది, అయ్యగారు పాప పేరు ఏం పేరు? అయ్యా పాప పేరు ఏం పేరు? అని బాగా పాట పాడింది. ఇప్పుడు పాషగారని వచ్చి మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇది అని అంటాడు. నిజమే, మంచిదే. కానీ అన్నీ ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఎప్పుడు పుట్టిందో తెలుసా? బైబిల్లో ఏం రాయబడ్డది? ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. దేనికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది? బాడీకే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. బాడీకి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంది. ఆత్మకు డేట్ ఆఫ్ బర్త్ కానీ డేట్ ఆఫ్ డెత్ కానీ లేదు. నిత్య నరకమే, మరణం లేదు, నిత్య నరకమే. 139వ సంఖ్య దావీదు ఏమంటాడు? నీ రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధములో విచిత్రముగా నిర్మించబడినాడు, నీవు నన్ను చూసిదివి అంటాడు. అంటే మనము రహస్యముగా నిర్మించబడ్డాం. భూమి యొక్క అగాధములో అంటే నిత్యత్వంలోనే మనం సృష్టించబడ్డాం. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలుసండి? దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఆత్మలన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి.
ఎవ్రీ సోల్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ప్రతి ప్రాణి కూడా, ప్రతి ఆత్మ కూడా దేవుని స్వాధీనంలో ఉంటుంది. అందుకే బైబిల్ ఏముంటుందంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. గర్భఫలం ఎవరిచ్చు బహుమానము? దేవుడిచ్చు బహుమానము. గనుక ఈ ఆత్మలు, ఈ యొక్క ప్రాణులన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉంటాయి. దేవుడు ఏం చేస్తాడంటే పాస్టర్మ గారు, అయ్యగారి పెళ్ళయింది, ప్రశాంత్ బాబు గారికి అమ్మగారికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళు అనుకోవచ్చు మా శక్తితో పిల్లలకు అంటాం. నో, దేవుడు ఏమంటాడంటే ఇట్రా, ఒక ఆత్మ పిలుస్తాడు, ఇట్రా ప్రాణి ఇలా పిలుస్తాడు. ఏం చేయాలి? నువ్వు ఈ పొట్టలోకి వెళ్ళు. ఎక్కడున్న ఆత్మ ఇది? దేవుడు నిత్యత్వములో నిర్మించిన ఆత్మ, అంటే ప్రాణం. అందుకే నా ప్రాణం యెహోవాను సన్నతించును, నా అంతరంగం సమస్తమా. శరీరం కాదు అక్కడ, ఆత్మ. ఒక వ్యక్తి అంటే నా ప్రాణంతో ప్రాణమా తిను తాగు సుఖించు, శరీరంతో కాదు ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ప్రభు అంటాడు ఓరి ఓరి ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నీ శరీరం ఏమవుతుంది? గనుక ఈ నిత్యత్వంలో ఉన్న ఈ ప్రాణాన్ని దేవుడు పిలిచి ఒక గర్భంలో పంపిస్తాడు. అదే జరిగింది 2000 సంవత్సరాల క్రితం. దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపించాడు. కారణం ఏంటంటే ఎవరు నశించట దేవుడికి ఇష్టం లేదు. కనుక ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవుల వారసులుగా చేయబడాలని, యేసునందు విశ్వాసం ద్వారా పరలోకములోనికి చేరాలని తండ్రి అయిన దేవుడు తన నిత్య సంకల్ప ప్రకారంగా ఒక కన్య అయిన మరియను ఎన్నిక చేసుకొని ఆమెకు దయను అనుగ్రహించి, కృపను అనుగ్రహించి తన గర్భంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభువు తన గర్భంలో దాల్చాడు. యేసుప్రభువు జననం అనేది అతీంద్రియమైనది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ బర్త్. అది శరీరానుసారంగా జరిగిన జననం కాదండి. కన్య మరియా ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ బర్త్ బికాస్ ఇట్స్ ఓన్లీ గివెన్ బై గాడ్. దేవుడు మాత్రమే, ఎందుకంటే దేవుడు మాత్రమే గర్భఫలాన్ని తెరుచువాడండి. రాత్రి బహుశా మీలో ఎవరైనా పిల్లలు లేదని బాధపడుతున్నారేమో, గర్భం లేదని బాధపడుతున్నారేమో. దేవునికి అసాధ్యమైనది ఏది? నమ్ముట మీ వల్ల అయితే. నమ్మేసి వెనకాడి ఏయడం కాదండి. నమ్మి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు అని విశ్వసించడమే విశ్వాసం. గనుక దేవుడు ఈ లోకములోనికి ఆయన రిక్తునిగా, దాసుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఈ లోకములో మనం ఒక దినాన ఈ ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటంటే కొందరు అంటారు డ్యాన్స్ చేస్తాను పైకి వెళ్ళి, డిస్కో డ్యాన్స్ చేస్తారు కొందరు పైకి వెళ్ళి. డ్యాన్సులు లేవు, బ్రేక్ డ్యాన్సులు లేవు, అక్కడ హెల్ డ్యాన్సే ఉంటుంది. దేర్ ఇస్ ఓన్లీ హెల్ డ్యాన్స్, దేర్ ఇస్ నో అదర్ డ్యాన్స్. ప్రభుని అంగీకరిస్తే పరలోకం, ప్రభుని అంగీకరించకపోతే నరకం. కాబట్టి ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళుడా దేవునికి ఇష్టం లేదు. కనుక తానే ఈ భూమి పైన రిక్తునిగా, దాసుడిగా ఆయన లోకానికి వచ్చాడు. యు నో వై? బికాస్ మనుషులు వారి యొక్క పాపం నుంచి విడుదల పరచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతవరకు ఎడ్లకి మేకలకి రక్తాన్ని చిందించేవారు వారి పాపం పరిహారం పొందడానికి. కానీ ఎడ్లకి మేకలకు రక్తం చిందించిన వల్ల మనుషుల యొక్క పాపములు ఏటైతే అధికం అవుచున్నావని హెబ్రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పబడింది. కనుక యేసు ప్రభువు తానే మనుషుల కొరకు బలిగా అపరాధము మూల్యాన్ని చెల్లించడానికి ఈ లోకములోనికి ఆయన రక్షకుడిగా వచ్చాడండి. ఇప్పుడు ఈ రక్షకుడి గురించి, ఈ సర్వోన్నతమైన దేవుని గురించి ముగ్గురు వ్యక్తులు వెదుగుతున్నారంట అండి. వారు వెదుగుతున్నారు అంటే వారి హృదయంలో ఉన్న మంట ఏంటో తెలుసండి, వారి హృదయంలో ఉన్న భారం ఏంటో తెలుసా? ఈ వ్యక్తి ఎవరు? హూ ఇస్ దిస్ మ్యాన్? యూదా ప్రాంతములో బెత్లెహేములో జన్మించిన ఈ వ్యక్తి ఎవరు?
ఈ వ్యక్తి రాజు అని గ్రంథాలు చెప్తున్నాయి కనుక ఈ రాజు ఎలాగుంటాడు అనే ఆశతో వారు ఏం చేశారంట, సుమారు 500 కిలోమీటర్లు ఎడారిలో నుండి ప్రయాణం చేసుకుంటూ, ఇప్పుడులాగా వారి దగ్గర కార్లు లేవండి, విమానాలు లేవు. ఇప్పుడు విమానం అయితే 500 కిలోమీటర్లు అంటే 45 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, అరగంటలు వెళ్ళిపోవచ్చు ఫ్లైట్లో. 500 కిలోమీటర్లు అంటే ఆ దినాల్లో వారికి ఏం లేవు, ఫ్లైట్లు లేవు, సెల్ ఫోన్లు అసలే లేవు. సెల్ ఫోన్ కొట్టి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నో. వీరు బబులోను దేశంలో నుంచి సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వీరు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారండి. కానీ అప్పుడు పరిపాలించే రాజు ఎవరు తెలుసండి? హేరోదు. ఈ హేరోదు చాలా భయంకరమైన దుష్టుడు, భయంకరమైన దుష్టుడండి. హేరోదు తన సొంత తల్లినే చంపేశాడండి, తన సొంత తల్లినే చంపేశాడు, తన సొంత భార్యనే చంపేశాడు, తన సొంత 3 కుమారులను నిర్మానుష్యంగా చంపేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇతడు పదవి కోసము తన ఉనికిని కాపాడుకోవడానికి ఎవరిని విడిచిపెట్టాడంట. అంత దుష్టుడు, అంత భయంకరుడుగా ఉన్న ఈ వ్యక్తి కాలములో యేసు ప్రభు వారు జన్మించారు. అటువలే హేరోదుకున్న ప్రకటన, హేరోదు ఒక ప్రకటన చేశాడంట. తను చనిపోయేటప్పుడు తనతో పాటు ఉన్న ఆ సహచరులు, మంత్రులందరూ కూడా తనతో పాటు ఏం చేయాలంట? చంపేయాలంట. తను చనిపోతే తనతో పాటు తను ఒక్కడే మాత్రం చనిపోకూడదు, తను ఒక్క రక్తం మాత్రం చిందించబడకూడదు, తనతో పాటు కొన్ని 100 మంది రక్తం కూడా ఏం చేయబడాలి? చిందించబడాలి. అలాంటి భయంకరమైన దుష్టుడు అండి. ఇలాంటి దుష్టుడు పరిపాలిస్తున్న కాలములో వీరు ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి వెతికారు. చూడండి, పరిస్థితులు మనం అనుకున్నట్లుగా ఉన్నప్పుడు ప్రభువుని అంగీకరించడం సులువు. పరిస్థితులు అనుకూలించలేనప్పుడు ప్రభుని ఆరాధించడమే గొప్పతనం అండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వీరు పరిస్థితులు అనుకూలించలేని పరిస్థితుల్లో కూడా వీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెతుకుతూ ప్రయాణం చేశారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో వీరు ఆ సర్వోన్నతమైన దేవుణ్ణి వెదికారు. రెండోది, వీరు ఆ సర్వోన్నతమైన దేవుణ్ణి చూచారు. వెతకడము, చూడడం, ఈ రెండు కూడా విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆయన శిష్యువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును చూడండి, వీరు దేవుణ్ణి చూచారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ ఏమంటుందో తెలుసండి? మీరు దేవుడిని చూడాలనే ఆశ మీకుంటే, దేవుణ్ణి వెదకాలనే ఆశ మీకుంటే, మీరు నన్ను వెతికిన ఎడలా మీరు నన్ను కనుగొందురు అంటాడండి. ఈ జ్ఞానులు దేవుడు వెతకాలనుకున్నారు, దేవుని కనుగొన్నారు. అటువల్ల ఈ జ్ఞానులు ఆయన చూడాలనుకున్నారు, దేవుని చూడగలిగారు. చూడండి, చాలా మందికి దేవుణ్ణి వెతకాలనుకుంటారు, కానీ సరియైన పరిస్థితుల్లో దేవుని వెతకరు. ఎక్కడ వెతకాలో అక్కడ వెతకరు, వెతకూడని స్థలాలు దేవుడు వెతుకుతూ ఉంటారు. ఈ జ్ఞానులు మాత్రము దేవుణ్ణి వెతికారు. అటువలే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. బైబిల్ ఏమంటుందంటే, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొంటారని బైబిల్ చెబుతుంది. రాత్రి కాలం ఒకవేళ మీరు మనసు పూర్తిగా మీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి వెతకాలని మీకు కోరుకుంటే దేవుడు మీకు కనబడతాడండి. నేను కాదు ఈ మాట చెప్పేది, దేవుడు గ్రంథం చెప్తుంది మాట.
మీరు నన్ను వెదికిరి ఎడలా పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా, ఒకవేళ మీరు చేస్తే రాత్రి మీరు ఆయనను ఏం చేస్తారు? కనుగొంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చూడండి, జ్ఞానులు యేసు వద్దకు తీసుకొచ్చినప్పుడు యేసు దగ్గరికి వారు ఏం తీసుకొని వచ్చారో తెలుసా అండి? 3 విషయాలు తీసుకొచ్చారండి. మొదటిగా వారు ఏం తీసుకొచ్చారో తెలుసా? బంగారము, సాంబ్రాణి, బోళము. అయితే వీరు దేవుని దగ్గరికి రావడానికి ఉన్న ప్రాముఖ్యత, ఎవరు బాధ్యత వహించారో తెలుసా అండి? మొదటి బాధ్యత ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వీరిని నడిపించాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించకుండా ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించలేడు. మనం ఒక వ్యక్తిని బలవంతం చేయొచ్చు, ప్రభుని నమ్ముకోరా బాబు, ప్రభుని విశ్వసించరా బాబు అని బలవంతం చేయొచ్చు. ఒకవేళ మనము అలా బలవంతం చేసినప్పుడు ఎదుటి వ్యక్తి మొహమాటంకో లేకపోతే బాధపడతామనో బుర్ర ఊపి ప్రభుదేవు రావచ్చు. కానీ అతను నిజమైన మారు మనసు కానీ, నిజమైన పాప క్షమాపణ కానీ, పాపం నుంచి విడుదల కానీ తన జీవితం లేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడితే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు మార్పుని కలిగిస్తాడు. పేతురు గారు అపోస్తలుగా 2వ అధ్యాయంలో ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు సుమారు ఒక 3,000 మంది హృదయం ఏం చేయబడిందంటే నొచ్చబడింది. ద హార్ట్ ఆఫ్ పర్స్ అనగా వారి హృదయము ఎలా మారిందంటే దేవుని వాక్యం చేత మండింపబడింది. వారు చేస్తున్న పాపాలన్నింటిని కూడా దేవుడు అక్కడ ఖండించాడు, వారి జీవితంలో వారు చూపించాడు. వెంటనే వారు వచ్చి అంటున్నారు, అయ్యా మేమేం చేయాలి? వాట్ వీ నీడ్ టు డూ? పేతురు అంటాడు, నీవును ఇంటి వారు రక్షించబడాలంటే నువ్వు మారు మనసు పొందు, పాప క్షమాపణ పొందు, బాప్తిజం పొందు. దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనుషుల జీవితాల మార్పును తీసుకొస్తుందండి. ప్రియ సంగమా, ప్రియ కుమారుడా, వాక్యం ఇచ్చిన మీ జీవితాల్లో మార్పు లేకపోతే, ప్రభుని అంగీకరించిన ఒకటే, అంగీకరించలేకపోయినా ఒకటే. there is nothing, there is no use. యేసు ప్రభు లోకానికి వచ్చింది మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి వచ్చాడండి. Christ came to this world to save sinners in order that their heart may be changed. పరిశుద్ధాత్ముడు చేసే పని హృదయాలను మార్చేవాడు. ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించాలంటే పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసు ప్రభువారిని ప్రభువుని ఒప్పుకోలేరు. యోహాను సువార్త 4:24 పరిశుద్ధాత్ముడి గురించి యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. యోహాను సువార్త 4:24 చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవల అని బైబిల్ చెప్తుందండి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మీ హృదయంలో యేసును ఆరాధించాలని కోరిక మీకు కలిగి ఉన్నారా? అయితే ఈ ఆరాధించాలనే కోరిక మీకు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్ముడు ఆ కోరిక మీలో కలిగించాలండి. మీరు ఆయన వెతకాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు నిజంగా ఆయన వెతికితే ఆ వెతికే మనసును పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో ఆయన అనుగ్రహిస్తాడండి. ఎందుకంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? రోమి రాసిన పత్రిక 3:11 గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుడు వెతుకువాడు ఎవడునూ లేడంట. చూడండి, ఈ లోకంలో ఎవరు కూడా దేవుని గ్రహించలేరు. దేవుడు ఒక వ్యక్తిని వచ్చి పట్టుకుంటేనే కానీ, దేవుడు ఒక వ్యక్తిని వచ్చి ముట్టుకుంటేనే కానీ ఏ వ్యక్తి యొక్క హృదయం తెరవబడదు, ఏ వ్యక్తి యొక్క మనోనేత్ర వెలిగింపబడదు, ఏ వ్యక్తి జీవితాల్లో మార్పు రాదు. ఓన్లీ గాడ్ నీడ్ టు కమ్ అండ్ టచ్ దట్ పర్సన్. రోమపత్రిక 3:11 దయతో చదవండి ఒకసారి. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు. చూడండి, నీతిమంతుడు ఒకడును లేడు, గ్రహించేవాడు ఒకడును. చూడండి, మనుషులందరూ కూడా పనికి మాలిన వారుగా మారిపోయారంటండి. కానీ అలాంటి పనికి మాలిన మనుషులను పనికొచ్చే విధంగా మార్చడానికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి ఆయన వచ్చాడండి. ఈ జ్ఞానులుగా పిలబడ్డారంటే ఇవి జ్ఞానులను కాదు, యేసుని వెతకడం ద్వారా జ్ఞానులుగా మారారు. యేసును చూడడం ద్వారా జ్ఞానులుగా మారాడండి. నిజమైన జ్ఞానులు ఎవరో తెలుసా? యేసుని వెతికేవారు, యేసుని చూచేవారు. ఒకటి పరిశుద్ధాత్మ
వీరు నడిపించింది, పరిశుద్ధాత్మ ప్రేరేపించింది, దేవుడు వెతకాలని. రెండోది, వీరు ప్రభుని వెతికారంటే రెండోది ఏంటి తెలుసండి? దేవుని వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాల్లో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనేది వారు ఎక్కడ చదివారంట? ప్రవక్తల గ్రంథాల్లో చదివారంట. అంటే వారు ఈ రాజు అనే వ్యక్తి, ఈ సర్వోన్నతమైన రక్షకుడనే ఈ విమోచకుడి గురించి వారు ఎక్కడ చదివారంటే గ్రంథాల్లో చదివారు, స్క్రిప్చర్స్లో చదివారు. వారు గ్రంథాన్ని చదివి వారు ఎవరిని వెతుక్కుంటూ వస్తున్నారు? రక్షకుని వెతుక్కుంటూ వస్తున్నారండి. వారు హృదయాన్ని పూర్తిగా ప్రభువుకు అర్పించి పరిశుద్ధాత్మ పైన ఆధారపడి వారు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు వారికి మార్గాన్ని చూపించింది ఎవరో తెలుసా? ఎవరైనా మార్గం చూపించింది? నక్షత్రము. అద్భుతమైన నక్షత్రం అండి. నక్షత్రం మార్గం చూపించడం ఏంటి? చూడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని కోసము జీవించాలని ఒక వ్యక్తి నడిస్తే విశ్వమంతా కూడా ఆ వ్యక్తి కోసము నిలబడతాయి. ఒక వ్యక్తి దేవుని వ్యతిరేకంగా వెళ్ళాడు అనుకోండి, ఈ విశ్వమంతా కూడా వ్యక్తి వ్యతిరేకంగా మారిపోతుందండి. బైబిల్ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 5వ అధ్యాయంలో సిస్సేరా అనే ఒక వ్యక్తి ఉంటాడు. సిస్సేరా సైన్యాధిపతి. ఈ సిస్సేరా అనే వ్యక్తి దేవుని బిడ్డలను ఓడించడానికి రకరకాల కుతంత్రాలు చేస్తాడు, రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేస్తారు. దేవుని ప్రజలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం ఏంటి తెలుసండి? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. దయచేసి చదవండి. నక్షత్రములు ఆకాశం నుండి ఏం చేసాయి? నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేసాయంట. ఎవరి కొరకు, ఎవరి పక్షమున యుద్ధం చేసాయి? దేవుని బిడ్డల పక్షమున తన శత్రు సిస్సీరాతో యుద్ధం చేసాయండి. అంటే నక్షత్రాలు ఎవరి మాట వింటున్నాయి? ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే దేవుడు మాట్లాడితే భూమి ఏం చేస్తుంది? దేవుడు మాట్లాడితే భూమి దేవుడు మాట వింటుందండి. దేవుడు మాట్లాడితే ఆకాశం దేవుడి మాట వింటుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు మామూలుడు కాదండి, చిన్న దేవుడు కాదండి. మనం ఒక రూపాన్ని ఇచ్చి పెడేసి అయిపోయిందనే దేవుడు కాదండి. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. భూమి ఆయన పాదాల కింద ఒక చిన్న ఇసుకరేణు వంటిదండి. ఎలాంటి చెప్పండి? భూమి యేసుప్రభువు వారి పాదాల కింద ఒక చిన్న ఇసుకరేణు వంటిది. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అంత తన పాదాల కింద ఇసుకరేణు వలె ఉన్న ఈ భూమిలో ఉన్న ఒక చిన్న కన్య గర్భంలో ఆయన ఏం చేసి ఇమిడిపోయాడంటండి. మన చిన్న పోస్ట్ ఉందో అనుకోండి, ఏమంటాం చెప్పండి? ఏమంటాం? ఏయ్ నేను గొప్ప, నాగేటి, నేను కింగ్, నేను రాజుని, నేను అధికారిని. మరి సర్వలోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, సర్వోన్నతమైన దేవుడు, ఈ సర్వ సృష్టిని తన మాట చేత, తన ఊపిరి చేత సృష్టించిన దేవుడు ఈ భూమిపైకి ఒక చిన్న స్త్రీ గర్భంలో ఇమిడిపోయాడంటే ఎంత గొప్ప విషయం తెలుసా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన దైవ స్వరూపం కలిగిన వాడై ఉండి తన్ను తాను దేవుడిగా ఎంచుకొనక పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. He became humble himself. ఎందుకో తెలుసండి? ఆయన తను ఎంత తగ్గించుకున్నా తెలుసా? మన పాపం నుంచి మనం విడుదల పరచడానికి, మన అపరాధం నుంచి మనం విడుదల పరచడానికి, మన శాపము నుంచి మనం విడుదల పరచడానికండి. నక్షత్రము సిస్సీరాకు వ్యతిరేకంగా యుద్ధం చేసిందంటండి. ఇప్పుడు అదే నక్షత్రాలు ఎవరు నడిపిస్తున్నాయండి దేవుని దగ్గరికి? జ్ఞానులను ఈ నక్షత్రాలు నడిపిస్తున్నాయి. You know why? Because he created. సర్వ సమూహములు ఆయన ఊపిరి ద్వారా సృష్టించబడ్డాయని బైబిల్ చెప్తుందండి. అటువలే ఒకటి, జ్ఞానులు దేవుడు వెతుకుతారు, జ్ఞానులు దేవుడిని చూస్తారు, జ్ఞానులు దేవునికి సేవ చేస్తారు. వారు చేసింది అదే. వారు ఏం చేసి తెలుసండి? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు
యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకున్నారు. వారు ఏం తీసుకొచ్చారు? బంగారం తీసుకొచ్చారు. బంగారం తీసుకొచ్చారు, గోల్డ్. ఈ గోల్డ్ అనేది దేనికి సూచనగా ఉందో తెలుసా? రాజుకు సూచనగా ఉందండి. రాజు, ఆయన సర్వోన్నతమైన రాజు అనే సూచనకు ఇది సాదృశ్యంగా ఉందండి. హీ వాజ్ ఎ కింగ్. బైబిల్ ఏమంటో తెలుసండి? యేసు ప్రభు రాజు అంట, ఈజ్ ఎ కింగ్. 21వ సంకీర్తన 3వ చరణంలో, 21వ సంకీర్తన 3వ చరణంలో, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు. అంటే యేసు ప్రభు వారు పుట్టుక కొన్ని వేల సంవత్సరాల క్రితమే దావీదు ముందుగానే ప్రవచించాడు యేసు ప్రభు వారికి కిరీటం పెడతారని. చూడండి, వారు గుర్తించారు యేసు ప్రభు రాజు అని. రాజు అంటే పరిపాలించేవాడు. ఈ రాత్రి ఈ రాజు మీ జీవితంలో ప్రభుగా ఉన్నాడా, రాజుగా ఉన్నాడా? మీరు ఆయనకి సాష్టాంగ పడుతున్నారా? మీరు ఏం చేశారంట? సాష్టాంగ పడ్డారండి, తగ్గించుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళని ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాలు సమర్పణ చేశారు. ఈ రాత్రి మీ జీవితంలో ఈయన మాత్రమే జీవితంలో రాజుగా ఉండాలి. ఈయన తప్ప వేరొక దేవుడు కానీ ఏదైనా సరే మీ జీవితంలో రాజుగా ఉంటే మీరు ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క కృపను మీరు పొందలేరు. ఒకటి, బంగారం తీసుకొచ్చారు. రెండోది సాంబ్రాణి. సాంబ్రాణి దేని సాదృశ్యమో తెలుసండి? పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధత, సిన్లెస్. బైబిల్లో అది చెప్పబడింది. నిర్గమకాండము 30:37 సాంబ్రాణి అనేది పాప విముక్తికి, పాపము లేనిదిగా బైబిల్ చెప్తుందండి. నిర్గమకాండం 30:37 నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకొనకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనగా ఎంచవలెను. కాబట్టి సాంబ్రాణి అనేది దేవునికి ప్రతిష్ఠితమైనది. వీరు యేసు ప్రభువాన్ని పాపం లేని వారుగా గుర్తించారండి. దే ఫౌండ్ జీసస్ యాజ్ ఎ సిన్లెస్. ఈ రాత్రి మీ హృదయంలో, మీ జీవితంలో ఏది మీకు విగ్రహంగా ఉంది? మీరు అనొచ్చు, అయ్యా నేను విగ్రహాలు నమ్మనండి, అయ్యా విగ్రహాలు నా దగ్గర లేవని మీరు అనొచ్చు. అయితే దేవుడి కంటే దేని ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే అని బైబిల్ చెప్తుందండి. మన విగ్రహాలు పెట్టి పూజ చేయవసరం లేదు. దేవుని కంటే మనం ఎక్కువ దేన్ని ప్రేమించినా, డబ్బుని ప్రేమించినా, ఐశ్వర్యాన్ని ప్రేమించినా, పేరు ప్రేమించినా, కీర్తిని ప్రేమించినా, బిడ్డను ప్రేమించినా, భార్యను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, ఈ లోకంలో దేనైనా సరే క్రీస్తు కంటే ఎక్కువగా దేని ప్రేమించినా అది విగ్రహారాధనే. ప్రభు అంటాడు, నన్ను వెంబడింపనవాడు తన తల్లినైనను, తన తండ్రినైనను, తన బిడ్డలనైనను, తన ఆస్తినైనను విడిచిపెట్టి నన్ను వెంబడించిన వాడు నాకు శిష్యుడు కానేరుడు. ఈ రాత్రి కాలంలో మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? వాట్ యు ఆర్ లవింగ్ ద మోస్ట్? ఇదే ప్రశ్న దేవుడు అబ్రహాంని అడిగాడు. అబ్రహామా, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? గనుక నీకేకైక కుమారుని నా కొరకు నువ్వు బలిగా ఏమి? అబ్రహాం ఏం చేశాడండి? ప్రభువా, నీకంటే నాకు నా కుమారుడు గొప్ప కాదు అని సిద్ధపడ్డాడు. అబ్రహాము అద్వితీయ దేవునికి సాదృశ్యంగా మనం చూస్తే అటువలే అబ్రహాము మాత్రం సిద్ధపడిన దేవుడు ఒప్పుకోలేదు. కానీ తన కుమారుని యేసుక్రీస్తు వారిని లోకంలో మనుషుల యొక్క పాపాలతో మరణించడానికి ఆయన పంపించాడండి. ఎందుకో తెలుసా? నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, మన పాప జీవితాల నుంచి మనం విడుదల పరచడానికి, రోత బ్రతుకుల నుంచి మన జీవితాలు మార్చడానికి, పాపపు జీవితాల్లో మగ్గిపోతున్న మన జీవితాలను విడుదల పరచ యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. అటువలే మూడోది, వారు యేసుప్రభు దగ్గరికి ఏం తీసుకొచ్చారండి? మూడోది బోళం. బోళం అంటే తెలుసా? బలి. బలి. యేసుప్రభు వారు బలి సూచిస్తుందండి. అంటే వారు ముందుగానే యేసుప్రభు రాజని, యేసుప్రభు వారు పరిశుద్ధుడని, యేసుప్రభు మరణిస్తున్నాడని మనుషులు పాపాల కొరకు అని వారు ముందుగానే తెలిసి వాడు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ రాత్రి యేసుప్రభు మీ పాపాల కోసం మరణించాడని మీరు విశ్వసించి మీ పాపాలు విడిచిపెడితేనే నిజమైన క్రిస్మస్, నిజమైన జ్ఞానులుగా మార్పు చెందుతారు మీరు.
ఈ రాత్రి మీరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ప్రియమైన సంగమా, ప్రియ కుమార్తె, మీరు ఏ స్థితిలో ఉన్నా నాకు తెలియదండి, కానీ మీ స్థితి ప్రభువుకు తెలుసు. మీరు మీ భర్త దగ్గర దాయొచ్చు, భార్య దగ్గర దాయొచ్చు, తల్లిదండ్రుల దగ్గర దాయొచ్చు, ఎవరిదైనా దాయొచ్చు ప్రపంచంలో, కానీ మీరు దేవుని దగ్గర ఏది కూడా దాయలేదు. హృదయంతరంగాలు నెరిగిన వాడు యేసు ప్రభువు.